హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంక్షేమం కోసం సరికొత్త విధానం అండి. ఇక నుంచి పెండింగ్ బకాయిలు ఉండవు, పైసా ఖర్చు లేకుండా వైద్యము. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియం ఖర్చు లేకుండా రూపాయలలో ₹1,00,00,000 వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారైతే రాష్ట్ర ఉద్యోగులకు కొత్త బీమా పాలసీని ప్రకటించారండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇందులో ఉద్యోగులు వారి కుటుంబీకులకు ప్రమాదవశాత్తు ఏమైనా మరణించిన లేదా అంగవైకల్యం పొందిన ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా, అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవర్ మరియు వైకల్య కవరేజీని అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు ₹1,00,00,000 వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించేలా లేదా వైకల్యానికి గురైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు. ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించిన లేదంటే శాశ్వత అంగవైకల్యం కలిగిన బాధిత కుటుంబానికి ₹1,00,00,000 పాక్షికంగా, అంగవైకల్యానికి 80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే 10 లక్షలు అందజేస్తారు. అస్సాం సీఎంఓ విడుదల అయితే చేసిందండి ఈ ప్రకటనను. సో సరికొత్త విధానం దిశగా అయితే ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు ముందుకు వేస్తోంది. అస్సాం ప్రభుత్వ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమం కోసం సరికొత్త విధానం దిశగా అయితే అడుగులు వేస్తోంది. ఇక నుంచి ఏ నెట్వర్క్ హాస్పిటల్లో లేదా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఈహెచ్ఎస్ వైద్యాన్ని తిరస్కరించకూడదు అనే అంశం మీద చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా వసూలు చేస్తున్నటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు ఉపయోగించుకొని హాస్పిటల్కు చెల్లించడం లేదన్న కారణంతో ప్రభుత్వం ఏదో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకొని తద్వారా వారే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పూర్తిగా క్యాష్లెస్ వైద్యాన్ని అందించాలనితే అటువంటి కోణంలో ఏపీ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు ఆరోగ్యపరంగా మంచి ఊరట కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.